ఈరోజు మొదటి మీటింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు, కొంతమంది అధికారుల యొక్క అత్యుత్సాహం వల్ల పొరపాట్లు కొన్ని దొర్లాయి. తర్వాత మీటింగ్ అయితే సజావుగా నడిచింది. సో ఏకగ్రీవంగా అందరూ గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రతిపాదనకు అజెండాకి అన్ని పార్టీలు దీనికి సంబంధించి ఏకాభిప్రాయానికి వచ్చి ఆమోదాన్ని తెలిపాయి. దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి 10 లక్షల పైన జనసాంద్రత ఉండే విధంగా గ్రేటర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంటేనే స్టేట్కి సంబంధించినటువంటి గ్రాంట్స్ కానీ, సెంట్రల్కి సంబంధించినటువంటి గ్రాంట్స్ కానీ, అలాగే మున్సిపాలిటీ ప్రాపర్గా ప్లానింగ్తో ఎక్కడ కూడా ఫ్లడ్ వచ్చి మీద పడ్డదని ఎక్కడ కానీ ఇది కాకుండా ప్రాపర్ స్ట్రక్చరల్గా స్ట్రక్చర్డ్గా అర్బనైజేషన్ జరిగేదానికి అవకాశం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించడం జరిగింది. దానికి కూడా అందరూ ఏకాభిప్రాయంగా దానికి కూడా ఆమోదం వేసి నెక్స్ట్ మీటింగ్లో వీటన్నిటిని కూడా ఆ విలేజెస్ని కూడా యాడ్ చేస్తామని కౌన్సిల్ అంతా ఒప్పుకొని ఆమోదం తెలియజేశారు. సో ఇవాళ ప్రత్యేక సమావేశానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇవాళ రాయలసీమ అంటే మన ప్రాంతానికి రాయలసీమ నామకరణం జరిగినటువంటి రోజు 1928 నవంబర్ 18న ఈ ప్రాంతానికి రాయలసీమగా పేరు. మనము తిరుపతి వాసులమైన ఎక్కడికన్నా అంటే అమెరికా వెళ్ళినా కూడా మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం రాయలసీమ ప్రాంత వాసులుగా. సో ఇవాళ అటువంటి నామకరణం జరిగిన రోజు మేమందరం కూడా అంటే దాదాపుగా 50 మంది కౌన్సిల్ సభ్యులు, ఎక్స్-అఫిషియో మెంబర్స్ అందరం కూడా కలిసి రాబోయే తిరుపతి భవిష్యత్తు అంటే 100 సంవత్సరాల తిరుపతి భవిష్యత్తును అంటే సరిహద్దులు నిర్ణయించడంలో కానీ ఇటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైన గ్రేటర్ ప్రతిపాదన చేయడం అనేది నిజంగా మేమందరం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకు గ్రేటర్ చేయాలి తిరుపతికి ఇప్పుడు అంటే ఖచ్చితమైన అవకాశం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు పెరుగుతున్న జనాభా, తిరుపతి జనాభా 1886 మున్సిపాలిటీ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు దాదాపుగా 2600 జనాభా. అది అంటే నగరం రూపాంతరం చెందుతూ ఉన్న కొద్దీ జనాభా అంటే 1961లో దాదాపు 28,000, ఆ తర్వాత 71లో 69,000, అలాగే 90-80 ప్రాంతంలో అయితే దాదాపు 71,000. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుత జనాభా అయితే కూడా 4.5 లక్షలు. అటువంటిది ఈ విధంగా అంటే చాలా మందగమనంలో స్టార్ట్ అయినటువంటి తిరుపతి అభివృద్ధి ఇంత వాయువేగంగా అభివృద్ధి చెందింది అని అంటే గత 5 సంవత్సరాల మా కౌన్సిల్లో అని మేము గర్వంగా చెప్పగలుగుతాం. అట్లాగే పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్య అయితేనేమి, అలాగే ఏమైనా డెవలప్ చేయాలంటే తిరుపతిలో ముఖ్యమైన సమస్య అంటే భూ సమస్య. ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ. ఉన్న భూమి అంతా కూడా టీటీడీది, మఠంది. సో ఏ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ల్యాండ్ అవైలబిలిటీ లేకపోవడం ఒక పెద్ద సమస్య. ఈ విధంగా మనం నగరాన్ని విస్తీర్ణం చేసుకుంటే నార్త్ ఎలాగో మనం ఫారెస్ట్ ఏరియా విస్తీర్ణం చేసుకోలేం. సదర్న్ సైడ్ రాయల్ చెరువు రిజర్వాయర్ వరకు, అలాగే వెస్టర్న్ సైడ్ కళ్యాణి డ్యామ్ని కూడా ఒక సరిహద్దుగా పెట్టుకొని, నార్త్ ఈస్టర్న్ సైడ్ ఐఐటి, ఐజర్ లాంటి సెంట్రల్ యూనివర్సిటీస్. ఐఐటి అంటే తిరుపతి ఐఐటి అని అంటాం కానీ అది మన లిమిట్స్లో లేదు. సో దాన్ని కూడా కలుపుకొని భవిష్యత్తులో ఈ విధంగా సరిహద్దులు చేసుకుంటే ఖచ్చితంగా మనం గ్రేటర్ ప్రతిపాదనను సైంటిఫిక్గా మనం రూపకల్పన చేస్తాం. ఈ పేపర్లో కానీ అంటే బై డిఫాల్ట్ ఏదో చేయడం కాదు, సైంటిఫిక్గా చేయాలి అని అనుకుంటే ఈ లిమిట్స్ అన్నీ కూడా మేము ప్రతిపాదించినాము. వాటికి కౌన్సిల్ అందరూ కూడా అంగీకరించారు. ఎందుకంటే ఇటు కళ్యాణి డ్యామ్ మన పరిధిలో ఉండాలి, అలాగే రాయల్ చెరువు వాటర్ రిజర్వాయర్ కూడా మన పరిధిలో ఉంటే ఎలాగో మల్లెమడుగు అలాగే ఏర్పేడ్ మండలాలు కొన్ని కలిస్తే అక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ అంతా కూడా మనకి విస్తారంగా మన పరిధిలోకి వస్తే రాబోయే జనాభా అంటే ఫ్యూచర్లో మనకి పెరుగుతున్న జనాభాకి వాటర్ సప్లై ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా రేపు ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది మనము ఒక పాపులేషన్ అనే కాకుండా ఏరియా వైజ్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే 2007లో హెచ్ఎంసి అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్